చండీగఢ్ మేయర్ ఎన్నిక వివాదంపై సుప్రీంకోర్టులో వాడివేడి వాదనలు జరిగాయి. ఓ రకంగా చెప్పాలంటే సినిమాలోని కోర్టు సీన్లను తలపించేలా రిటర్నింగ్ అధికారి అనిల్ మసీహ్ను కోర్టు పలు ప్రశ్నలు సంధించింది. చివరికి ఆయన తీరుపై అనుమానం, ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇవాళ మరోసారి కోర్టు ముందు హాజరు కానున్నారు. చండీగఢ్ మేయర్ ఎన్నిక ఓట్ల లెక్కింపు జనవరి 30న జరిగింది. కౌంటింగ్లో 8 ఓట్లు చెల్లవని రిటర్నింగ్ అధికారి అనిల్ మసీహ్ ప్రకటించారు. దీంతో బీజేపీ అభ్యర్థి మనోజ్ శంకర్ చేతిలో ఆప్ మేయర్ అభ్యర్థి కుల్దీప్ కుమార్ 4 ఓట్ల తేడాతో ఓడిపోయారు. అయితే రిటర్నింగ్ అధికారి అనిల్ మసీహ్ ఉద్దేశపూర్వకంగా ఓట్లను చెల్లుబాటు చేయలేదని ఆప్ ఆరోపించింది. ఆ తర్వాత రిటర్నింగ్ అధికారి బ్యాలెట్ పత్రాలను తారుమారు చేసిన వీడియో ఒకటి బయటకొచ్చింది. ఇందులో ఆయన కెమెరాను చూస్తూ కొంతమంది ఆప్ కౌన్సిలర్ల బ్యాలెట్ పత్రాలపై ఏదో రాస్తున్నట్లు కనిపిస్తోంది. ఈ వీడియోను ఆధారంగా చేసుకుని ఆప్ కౌన్సిలర్ సుప్రీంను ఆశ్రయించారు. దీంతో మొదట ఫిబ్రవరి 5న అనిల్ మసీహ్ను సుప్రీంకోర్టు విచారించింది. సోమవారం మరోసారి దీనిపై సుప్రీంకోర్టు విచారణ జరిపింది. ఓ రిటర్నింగ్ అధికారిని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి క్రాస్ ఎగ్జామినేషన్ చేయడం స్వతంత్ర భారత చరిత్రలో ఇదే తొలిసారి. విచారణ సందర్భంగా సిజేఐ డివై చంద్రచూడ్ కూడిన త్రిసభ్య ధర్మాసనం అనిల్ మసీహ్ను పలు సూటి ప్రశ్నలను సంధించింది. నిజాయితీగా సమాధానాలు చెప్పకుంటే విచారణ చేస్తామని మొదట హెచ్చరించింది. ఇది చాలా తీవ్రమైన అంశమన్న ధర్మాసనం వరుసగా ప్రశ్నలు సంధించింది. బ్యాలెట్ పేపర్లపై క్రాస్ మార్కులు వేస్తున్న వీడియోను తాము చూశామని, కెమెరాను చూసి ఏం చేస్తున్నారని ప్రశ్నించింది. ఎనిమిది బ్యాలెట్ పత్రాలపై క్రాస్ మార్కులు వేశారని రిటర్నింగ్ అధికారి అంగీకరించారు. అయితే చెడిపోయిన బ్యాలెట్ పత్రాలను వేరు చేయడం కోసమే అలా చేశారని ఆయన చెప్పాడు. అనిల్ మనీహ్ సమాధానంతో ఆగ్రహం వ్యక్తం చేసిన సుప్రీంకోర్టు పత్రాలపై సంతకం మాత్రం చేయడమే మీ బాధ్యత, బ్యాలెట్ పత్రాలపై ఇతర గుర్తులు వేసే హక్కు ఎవరిచ్చారని ప్రధాన న్యాయమూర్తి ప్రశ్నించారు. అసలు బ్యాలెట్ పత్రాలను ఎందుకు పాడు చేశారని నిలదీశారు. తర్వాత ఎన్నికల ప్రక్రియలో జోక్యం చేసుకున్నారని సిజేఐ ఆక్షేపించారు. చండీగఢ్ మేయర్ ఎన్నికల్లో బ్యాలెట్ పత్రాలను తారుమారు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రిటర్నింగ్ అధికారిని ఇవాళ కూడా ప్రాసిక్యూట్ చేస్తామని చండీగఢ్ అడ్మినిస్ట్రేషన్ తరపున వాదిస్తున్న సొలిసిటర్ జనరల్ ఆఫ్ ఇండియా తుషార్ మెహతాకు తెలిపారు. మేయర్ ఎన్నికకు సంబంధించిన బ్యాలెట్ పత్రాలను కోర్టుకు తీసుకురావాలని ఆదేశించింది. దీనికోసం ఒక జ్యుడిషియల్ అధికారిని నియమించాలని పంజాబ్, హర్యానా హైకోర్టు రిజిస్టర్ జనరల్ను సుప్రీంకోర్టు ఆదేశించింది. జ్యుడిషియల్ అధికారికి రికార్డులకు భద్రత కల్పించాలని సూచించింది. మంగళవారం బ్యాలెట్ పేపర్లు, ఓట్ల లెక్కింపు మొత్తం వీడియో రికార్డును పరిశీలిస్తామని న్యాయస్థానం తెలిపింది.